హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా! సుధా కార్ మ్యూజియం గురించి చూపిస్తాను. మన హైదరాబాద్‌లో రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ సుధా అనే పర్సన్ ఆయనే తయారు చేశారు ఇవన్నీ. ఇక్కడ ప్రపంచంలో వింతైన కార్స్ అన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేశారు. మీకు మొత్తం చూపిస్తాను. అండ్ టికెట్ కాస్ట్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. సుధా కార్ మ్యూజియం ఇది రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఈరోజు నేను మీకు చూపించే ఈ కార్స్‌ని మీరు లైఫ్‌లో ఎప్పుడు చూసి ఉండరు. నన్ను నమ్మండి. దీనికి 2025లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చిందంట. ఇక్కడే టికెట్స్ తీసుకునేది. టికెట్ ప్రైజెస్ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి. కాస్ట్ ఎక్కువ అని అనుకోవద్దు. లోపలికి వెళ్లి చూసాక మీకే తెలుస్తుంది. ఈ మ్యూజియంలో మోస్ట్‌లీ వ్యాకీ కార్స్ ఉంటాయి. మీకు వ్యాకీ కార్స్ అంటే ఏంటో లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఎందుకంటే ఇవి అసలు నార్మల్ కార్స్‌లా ఉండవు. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి కార్స్. ఇంట్రడక్షన్ అప్పుడు నా బ్యాక్ సైడ్‌లో ఉంది కదా కార్ అదే ఇది. ఇక్కడ కనిపిస్తున్న ఈ సైకిల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదన్నీ ఫంక్షనల్‌గా వర్క్ అయ్యేవి ఇవన్నీ. ఈ లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి టెంపుల్ కార్ అంటారు. ఇలాంటివి ఇంకా లోపల చాలా ఉన్నాయి చూద్దాం. ఇది షూ కారు. అండ్ దీని పక్కనే హీల్స్ కార్ అనమాట. చెప్పానా ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని కార్సు. మీరు ఇంకా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మైండ్ బ్లోయింగ్ కార్స్ ఉంటాయి లోపల. ఇది ట్రాక్టర్‌తో తయారు చేసిన బైక్ అనమాట ఇది. అండ్ ఇది ఇంక నేను ఏం చెప్పాలి దీని గురించి? దీన్ని కూడా అటాచ్ చేసి పెట్టారు స్కూటర్‌కి. ఇది కూడా డ్రైవ్ చేస్తారు దీంతో. ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని మీరిక్కడ విజిట్ చేయండి. చాలా బాగా ఆడుకుంటారనమాట పిల్లలు. ఇంకా ఒకసారి ఈ బైక్ దగ్గరికైతే వెళ్ళి పైన ఫోటోస్ దిగుదాము. ఇక్కడ ఈ ఫ్రంట్‌లో ఉన్న సెక్షన్ మొత్తంలో మనం దాని మీద కూర్చొని ఫోటోస్ దిగొచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. నేనే 6 ఫీట్ నాకే సరిగ్గా అందట్లేదది. ఇంకా ఈ కార్‌లో కూడా ఒకసారి కూర్చొని ఫోటో దిగుదాం. ఇవన్నీ నిజంగా బొమ్మ కారు కాదు. నిజంగా వర్క్ అవుతాయి. లోపల ఇంజిన్స్ కూడా ఉన్నాయి. ఇగో ఈవెన్ ఇది కూడా వర్క్ అవుతుంది మీకు. అది మీకు జస్ట్ బొమ్మలాగా అనిపించొచ్చు. ఇగో చిన్న చిన్నవి గూడా ఉన్నాయి. ఇవి ఆడుకోవడానికనమాట పిల్లలు. ఇదొచ్చేసి బెడ్ కార్ అనమాట. అది చూడండి బెడ్ ఎలా పరిచారో ఇది గూడా కారే. అండ్ ఇది మనకు తెలిసిందే క్రాఫ్ట్ కార్ ఇది. ఇక్కడ మనకి జారుడు బండ గూడా పెట్టారు ఆడుకోవడానికి. ఒకసారి మనం గూడా జారుదాం. నాకైతే ప్యాంట్ సహకరించలేదు. అందుకే నేనే అట్లా నెట్టుకుంటూ వచ్చేసాను కిందకి. ఇది ఐరన్‌తో చేసిన సైకిల్ ఇది. అండ్ ఇప్పుడు లోపలున్న కార్స్‌ని చూద్దాము. ఇది చూసారా? కప్ అండ్ సాసర్ కార్ అంట. ఎవరన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తారా అసలు ఇలాంటి కార్స్‌ని? ఆ పక్కనే ఉంది చూడండి అది కేక్ కారు. కిందది సూట్‌కేస్ కార్ అంట. ఇది 30 కిలోమీటర్స్ పర్ అవర్ ఎళ్తుందంట. అసలు సూట్‌కేస్ కార్ ఏంటండి? ఇది షూ కార్. బయట చూసాం కదా! అదే ఇది షూ కార్. ఇది కూడా రన్ అవుతుంది. ఇంకా కెమెరా కార్. ఇది 45 కిలోమీటర్స్ పర్ హవర్ కెమెరా కార్. మీరెప్పుడైనా చూసారా లైఫ్‌లో ఇలాంటిది? వుమెన్ ఆర్నమెంట్ కార్ ఇది. ఈ వుమెన్‌కి బ్యాక్ సైడే ఆనుకోనుంటుంది చూడండి ఆర్నమెంట్స్‌తో గాజులు, పట్టీలు, రింగ్స్ ఇవన్నీ. ఇది కూడా ఒక కారే. కంప్యూటర్ కార్. 6 మంత్స్ ఓల్డ్ అంట టైమ్ టేకెను. కంప్యూటర్ కార్. వాహ్! లడ్డూ కార్. 120 సీసీ 50 కిలోమీటర్స్ పర్ హవర్. అసలు సుధా గారు మీకు ఎలా వస్తాయండి ఇలాంటి ఐడియాస్ అసలు? ఈ పక్కనే చూడండి అబ్జర్వ్ చేయండి. శివలింగ కార్. శివలింగం కార్ గూడా ఉంది. ఈ శివలింగ కార్ చూడండి ఎలా వర్క్ అవుతుందో. రౌండ్‌గా భలే తిరుగుతుంది కదా! హ్మ్. ఇంకా నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ కార్. వామ్మో! ఇంత పెద్ద క్రికెట్ బ్యాటా? నా లైఫ్‌లో ఇంత పెద్ద క్రికెట్ బ్యాట్‌ని ఎప్పుడు చూడలేదు. ఆ కార్స్ అనే కింద చూడండి వీల్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఒక కారే. ఇంత పెద్ద క్రికెట్ బ్యాటేనా ఇది కూడా ఒక కారే. ఇంక ఈ లెఫ్ట్ సైడ్‌లో స్నూకర్ కార్. స్నూకర్ టేబుల్ కార్. అది కూడా కారు. అండ్ ఇక్కడే డబుల్ డెక్కర్ ఉంది. చాలా చిన్నగా ఉంది చూడండి డబుల్ డెక్కర్. ఇదొచ్చేసి మనకి కెపాసిటీ 10 అంట. ఇందులో 10 మెంబర్స్ పడతారు. చాలా చిన్నదిది డబుల్ డెక్కర్.
అండ్ ఈ పక్కనే మనకి కాక్ కార్ ఉంది. ఆ కింద వీల్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇవి కూడా వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ క్రికెట్ బాల్ కార్ 40 mph వెళ్తుందండి ఈ క్రికెట్ బాల్ కారు. అసలు ఎలా వస్తుందో ఇలాంటి ఐడియాస్. ఇది ఫుట్బాల్ కార్ 150cc ఫుట్బాల్ కార్. ఇది చిన్న ఫన్ కార్ట్, ఇది 50cc చిన్నది. అండ్ టెన్నిస్ బాల్ కార్ ఇది 150cc 10 months ఓల్డ్ అంట. గోల్ఫ్ కార్ ఇది. అండ్ నెక్స్ట్ బాస్కెట్ బాల్ కార్. అసలు బాల్స్తో కూడా కార్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడే నేను చూడడం. అయ్యో ఇది చూడండి, షార్ప్నర్ కార్, బుక్ కార్, పెన్సిల్ కార్. ఇప్పుడు మనం ఓల్డ్ కార్స్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ కనిపించే మొత్తం ఓల్డ్ కార్సే. ఇది మోరిస్ మైనర్ కార్ అనమాట. మనం ఇవన్నీ మోస్ట్లీ మూవీస్లో చూస్తుంటాం అనమాట ఈ కార్స్ అన్నీ. చూడండి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. అంటే ఇవన్నీ ఇప్పటివి కాదనమాట, ఎప్పటివో ఓల్డ్ కార్స్ అనమాట, స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నది. అన్నీ అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కటి. మీకు ఇవన్నీ ఎక్కడా కనిపించవు. మీరు ఖచ్చితంగా ఈ సుధా కార్ మ్యూజియంకి అయితే విజిట్ చేయండి. ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఇది చిన్న ట్రైన్ అనమాట, మినీ ట్రైన్. రోల్స్ రాయ్స్ అనమాట ఇది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లోటస్ కార్ అనమాట. లోటస్ కార్ ఏంటండి, ఇది వచ్చేసి స్పాన్ కార్. ఇవన్నీ 1950 మోడల్స్ అంట ఈ కార్స్ అన్నీ. అసలు ఎక్కడా లేవు ఇలాంటి కార్స్ అయితే. మీరు నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చినప్పుడు ఈ పక్కనే 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇది మాత్రం విజిట్ చేయండి. మోస్ట్ మెమరబుల్ ఉంటుంది మీకు లైఫ్లో. ఇది చూడండి, చిన్నప్పుడు రిక్షాస్ ఇవి బాగున్నాయి కదా, డిఫరెంట్ కార్స్ అన్నీ ఓల్డ్ మోడల్వి. ఇప్పుడు ఇంకొక సెక్షన్ దగ్గరికి వెళ్దాం. ఇది ఫన్ కార్డ్. చూడండి చిన్నగా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మినీ బస్ అనమాట, సుధా కార్స్ది. 480cc ఇంజిన్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది సైకిల్ ట్రైన్. మొత్తం 6 సైకిల్స్ ఉంటాయి, అన్నీ అటాచ్డ్లో ఉంటాయి. చూడండి ఒకసారి, చాలా పెద్దగా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది వాటర్ మెలన్ కారు. అండ్ ఇది ఆరెంజ్ కార్ ఇది. అండ్ దీని పక్కనే గ్లోబ్ కార్ అనమాట ఇది. అండ్ మీరు గమనించారా, లెఫ్ట్ సైడ్లో చూడండి గ్రీన్ కలర్లో హెల్మెట్ కార్ ఉంది. లోపల స్టీరింగ్ చూడండి ఎలా ఉందో, సీటింగ్ కానీ. 3 వీలర్ అనమాట ఇది, హెల్మెట్ది 3 వీలర్స్ అన్నమాట కింద ఉండేది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, ఇది గువా అంటే జామకాయ కారు. ఇది కూడా చిన్న మినీ సైకిల్ అనమాట, మొత్తం 6 ఉంటాయి. బెడ్ కార్ 5 వీల్స్, బెడ్ కార్ కూడా ఉంది. బెడ్ మీద పడుకొని మనం జమ్మని వెళ్ళిపోవచ్చు. అండ్ పక్కనే చూడండి బర్గర్ కార్. వా, బర్గర్ కార్ కూడా. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ కాండోమ్ బైక్ అంట. అక్కడ కనిపిస్తుంది చూసారా పింక్ కలర్లో, కాండోమ్ బైక్ అది. అండ్ ఇంకా లెఫ్ట్లో చిన్నగా ఇన్సెక్ట్స్ అన్నమాట, ఇది మస్కిటోస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ సెక్షన్లో కనిపించేవన్నీ సరే రోల్స్ రాయ్సే, బట్ ఇవన్నీ వుడెన్తో తయారు చేశారనమాట. వుడెన్తో చేసిన రోల్స్ రాయ్స్ కార్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క కారు వుడెన్తో ఉంటుంది, వుడెన్ బాడీతో తయారు చేశారనమాట ఇవన్నీ. ఈ బైక్స్ కానివ్వండి, ఆ స్కూటర్స్ కానివ్వండి, బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న ఆ కార్స్ అన్నీ కానివ్వండి, అన్నీ వుడెన్తో తయారు చేసినవి. ఇంక ఇప్పుడు మనం ఆర్మీలో యూజ్ చేస్తారు కదా కార్స్ అండ్ బైక్స్, అవన్నీ వరల్డ్ వార్ 2లో అవి చూద్దాం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట 550cc. ఇవన్నీ మనకి వార్స్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ కార్స్ కానీ వరల్డ్ వార్ 2లో యూజ్ చేశారంట.
ఆ జీప్ కానివ్వండి, బ్యాక్ సైడ్‌లో ఉన్న ఆర్మీ జీప్. ఇవన్నీ ఈ చిన్న బైక్స్ కానీ, ఇది డర్ట్ బైక్ అంటారు. డర్ట్ బైక్ అంటే నాకు తెలిసి మట్టిలో వెళ్తుందనమాట ఇవన్నీ. సో, ఈ సెక్షన్ మొత్తం మనకి వరల్డ్ వార్ 2లో యూజ్ చేసిన బైక్స్ అనమాట. ఇదొచ్చేసి గణేష్ కార్. కింద చూడండి ఎలుకతో చేశారు. ఇవన్నీ ఇంకా స్కూటర్సు, డూన్ బగ్గీ. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది బగ్గీ. చూడండి ఎంత మినీ బగ్గీనో, చిన్నగా ఉంది కదా! ఇదొచ్చేసి చిన్న వ్యాన్ ఇది. సుధా కార్ వ్యాన్. ఇవన్నీ జీప్స్ అండ్ బగ్గీస్ అనమాట. మారుతి వాళ్ళవి. చాలా బాగున్నాయి కదా! ఇది చూడండి మగ్ కార్. వారిని మగ్ కార్. ఈ కనిపిస్తున్నది కదా! ఇది క్రిస్మస్ ట్రీ కార్ ఇది. చెట్టుతో కూడా కారు తయారు చేస్తున్నారు. ఇది చూడండి చెస్ బోర్డ్ కార్. ఇందాక బయట కనిపించింది కదా! లెట్రిన్ కార్ ఇది. వామ్మో! ఇది చూసారా? సోఫా కార్ అంట. సోఫా కార్ ఏంటండి? ఇది మనం బయటే చూసాము. ఇక్కడ చూడండి ఇది లిప్‌స్టిక్ బైక్ అంట. 3 వీల్స్ ఉంటాయి. 30 km/h వెళ్తుందంట ఈ లిప్‌స్టిక్ బైక్. కనిపిస్తున్నది మనం బయట చూసామన్నమాట హీల్స్ కార్‌ని. ఆ లెఫ్ట్ సైడ్‌లో గ్రీన్ కలర్‌లో ఉంది చూడండి బ్యాక్ కార్. నాకు తెలిసి మోస్ట్‌లీ అది బ్యాక్ కార్. అదిగో చూడండి బ్యాక్ కార్. 3 వీల్స్ ఉంటాయి. 20 mph వెళ్తుందంట. ఇగో ఇక్కడ అన్నీ చెప్పాను కదా! ఇందాక చూపించాను. ఇవన్నీ ఆపరేషన్‌లే. ఇగో ఎలా తిరుగుతున్నాయో చూడండి.